ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ వెంటనే జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఉద్యోగం చేసే తల్లులు, చిన్న పిల్లలు ఉన్నారనుకోండి. ఇద్దరు పిల్లలు, ఒక 5 ఏళ్ల పిల్లోడో, పిల్లో 5, 3, 2 అట్లా చిన్న చిన్న పిల్లలు ఉంటే ఎంత యాతన కదా! అటు ఇంటిని మేనేజ్ చేయాలి. ఇటు ఆఫీస్‌ని మేనేజ్ చేయాలి. ఇదివరకులాగా ఉద్యోగాలు ఏదో పొద్దున్న ఒక 10కెళ్ళామా, 6కొచ్చామా అన్నట్లు లేవండి. ఏ ఉద్యోగం ఎవరికి తగినట్టు వాళ్ళకి టార్గెట్స్ రీచ్ అవ్వటాలు, దాన్ని బట్టి కమిషన్‌లు నానా రకాలు చూస్తున్నాం ప్రతి చిన్న ఉద్యోగానికి కూడా. సేమ్ టైమ్ ఇల్లు. చిన్న పిల్లలు అయిపోతారు. ఇటు వదిలి ఉండలేరు. అందుకని ఆఫీస్ మానేసి మేనేజ్ చేసుకోలేరు. భలే యాతన అనిపిస్తదండి. ముఖ్యంగా ఆడపిల్లలకి. అవును. కదా రమ్మగారు? మన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు వెంటనే అప్పుడే పెళ్లి, అప్పుడే పిల్లలు. పిల్లలు. ఈ 2 తయారైపోతాయి డింగుమని. అదే జీవితం కదా జయ. టీనేజర్స్ పిల్లలు కౌమారావస్థ, అన్ని రకాల అట్రాక్షన్స్, అన్ని రకాల వ్యసనాలు వచ్చే వయసు, అన్నిటికీ అదే వయసు. హ్మ్. అదే చదువుకుని ప్రొఫెషనల్ గా సెటిల్ అవ్వాల్సిన వయసు కూడా అది. అది. కదా. జీవితంలో సెటిల్ అవ్వాల్సిన వయసు. వీళ్ళు సెటిల్ అవ్వడానికి, సెటిల్ అయ్యేది 30 తర్వాత అవుతారు, కానీ సెటిల్ అవ్వడానికి వీళ్ళు చేయాల్సిన ప్రయత్నం అంతా ఆ 20 లోపే. అవును. ఆ 20 లోపల 12, 13 నుంచి మొదలుపెట్టి వీళ్ళకి అన్ని అట్రాక్షన్స్, అన్ని డిస్ట్రాక్షన్స్, అన్ని పక్కకి లాక్కెళ్ళిపోయేవే. అలాగే ఉంటుంది జీవితం. ఆడపిల్లలు 25, 26 ఏళ్ళ సరికల్లా మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యారనగానే పెళ్ళి అంటాం. పెళ్ళి అవ్వగానే ఒక అక్కయ్యకి నెల తిరిగేసరికి నెల తప్పుతుంది. హ్మ్. ఇక అక్కడి నుంచి మళ్ళీ లీవ్ అని, పిల్లలని, చంటి పిల్లలని హ్యాండిల్ చేయలేక బాధపడుతూ ఉంటారు. అమ్మ, ఎప్పుడూ కూడా డొమెస్టిక్ హెల్ప్ అవసరము. ఎవరికైనా అమ్మో అత్తగారు ఉండే అవకాశం ఉంటే, మీకు ఆ రకమైన అదృష్టం ఉంటే వాళ్ళని చెడగొట్టుకోవద్దు. ది గోల్డెన్ వర్డ్స్ అనుకోండి మీ లైఫ్లో. 100%. మీ పిల్లలు కొంత పెరిగే వరకైనా వాళ్ళని తుస్కరించటం, అవమానించటం, వీళ్ళకి ఏం రాదనుకోవటం, నాకే బాగా వచ్చు అనుకోవటం, ఇది మానేయండి. ఇంటర్నెట్లో తెలుసుకున్నాం, మాకు తెలుసు, మా అత్తకి తెలీదు, మా అమ్మకి తెలీదు, పిచ్చిబాగుళ్ళు వాక్కండి. ఒక మనిషి హెల్ప్ ఉండటం, కనీసం చెయ్యి మార్చుకోవడానికైనా వాళ్ళని మంచిగా ముద్దుగా గారాబంగా చూసుకోండి. అమ్మని, అత్తగారిని కూడా మీ పిల్లలు పెరిగేదాకా. తర్వాత పిల్లలు కాస్త మీకు చేతికొచ్చి హ్యాండిల్ చేయగలిగే వయసు వచ్చాక వాళ్ళకి కాస్త ఇదే ముద్దు ఉంచుకోవాలి. తర్వాత చీతరించకూడదమ్మా. అది. చీత్కరిచ్చారా మీకు ఆ దశ తప్పకుండా చూపిస్తాడు భగవంతుడు. యూనివర్స్ మిమ్మల్ని వదలదు. కరెక్ట్ రమ్మగారు. వదిలిపెట్టదు అది. అందుకని వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు ఎక్కువ, మానవ సంబంధాలు మెయింటైన్ చేయండి. ఒకటి మన వాళ్ళే అయితే, లేదా మీకు కొంచెం ఎఫోర్డబుల్ కండిషన్లో మీరుంటే కనుక కొన్ని పిచ్చి ఖర్చులు తగ్గించుకుని సహాయం చేసేందుకు ఒక మనిషిని హైర్ చేసుకోండి. 2-3 డ్రెస్సులు తగ్గించుకుంటే సరిపోతుంది. ఆడ మగ కూడా. బలవర్ధకమైన ఆహారం తీసుకోండి. అది కూడా ఇంపార్టెంట్. చాలా అమ్మా, చాలా ఇంపార్టెంట్. మీరు శుభ్రమైన తిండి తింటేనే మీరు పడుకున్న నిద్ర మీకు సరిపోతుంది. పిల్లల్ని మేనేజ్ చేయగలిగే శక్తి ఉంటుంది. మీకు ఉద్యోగం ఉండి మీకు చిన్న పిల్లలు ఉంటే డైట్ కంట్రోల్లోకి వెళ్ళద్దు. ఎక్సర్సైజ్ ఉంచుకోండి. డైట్స్ చేయొద్దు చిన్నపిల్లలు, తల్లులు. స్ట్రిక్ట్ రూల్. ఇవి కూడా గోల్డెన్ వర్డ్స్. అప్ టు ఏ ఇయర్స్ వరకు? కనీసం 5-7 పిల్లాడికి మీ అవసరం తగ్గిపోవాలి. మీరు హ్యాండిల్ చేయలేని స్థితిలో ఉండి డైటింగ్ మాత్రం వద్దు. మీరు మరీ చాలా లావుగా ఉంటే నేను చెప్పలేను, కానీ సాధారణ స్థితిలో వెళ్ళకండి. డైటింగ్ వల్ల మీకు వచ్చే నీరసము, ఫుడ్ అర్జు పిల్లల పట్ల అయిష్టంగా పరిణమిస్తుంది. చేయలేకపోతారు పని. ఓపిక ఉండదు. వాళ్ళకి న్యాయం చేయరు మీరు. వాళ్ళకి అన్యాయం చేస్తారు, మీకు మీరు అన్యాయం చేసుకుంటారు. ఎక్సర్సైజ్ మస్ట్ అండ్ షుడ్గా ఉంచుకోవాలి. పిల్లల్ని ఎత్తుకునే ఈ పిల్లల్ని హ్యాండిల్ చేస్తూ ఫోన్లు, ఫ్రెండ్షిప్లు, ఫోటోలు తీసి అప్లోడ్ చేయటాలు తగ్గించండి. మీ వీక్నెస్కి కారణము మీరు మీ మీద శ్రద్ధ వహించకుండా సోషల్ మీడియా మీద ఎక్కువ శ్రద్ధ పెట్టుకోవడం కూడా అని తెలుసుకోండి. నేను అవి చూస్తున్నాను జయ బాగా. అవునండి, బాగా చూస్తాం. పిల్లల్ని అలా వదిలేస్తారు, వీళ్ళంతసేపు ఈ ఫోన్లోనే ఉండిపోతారు. పిల్లల్ని వదిలేసి మీరు ఫోన్ చూసే బదులు ఎక్సర్సైజ్ చేయండి. ఒంటికి శక్తి ఉంటుంది. మీరు అటు జాబ్ని సరిగ్గా చేయగలుగుతారు, పిల్లల్ని బాగా చూసుకోగలుగుతారు, మీరు బాగుంటారు. నేను ఇవి 3 చాలా ఇంపార్టెంట్ కదా జయ. 100%. వీటి తర్వాత కదా సోషల్ మీడియా. వీటి తర్వాత కూడా కాదు, వీటి తర్వాత ఒక 10 ప్లేసులు ఉంటాయి. 11వ ప్లేస్ దానిది. మీరు ఏదో కోల్పోయిన భావనలోకి వెళ్ళకండి. మీరు పెద్ద అచీవ్మెంట్ ఏంటి? మీకు పిల్లలు కలగటం, మీకు ఉద్యోగం ఉండటం, మీరు హెల్దీగా ఉండటం.
ఈ 3 అచీవ్మెంట్స్ చాలా అవసరం. వీటితో పాటు మీరు హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. పేరెంట్స్ తోటి, ఇన్లాస్ తోటి, భర్తతోటి, పని వాళ్ళతోటి. పని వాళ్ళు ఉంచుకోవాలి కదా మరి? జయ, ఉంచుకోవాలా? మా కార్తీక్ ఏడాది పిల్లవాడప్పుడు మా ఇంటికి వచ్చింది మా లావి. వాడికి ఇప్పుడు 20 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పటికీ స్టిల్ నాతోటే ఉంది. ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది. ఎంత బాగా నేను చేయగలిగానో అది ఎంత బాగా ఉందో అనుకుంటా జయ. నేను మరి? చేయగలగటమే కాదు, తను ఉండటం కూడా. మరి అంతే కదా రమ్మగారు. ఇంత లాంగ్ స్టాండింగ్ చేయలేకపోతారు, కొంచెం చేయండి. ఇది నా గొప్ప చెప్పట్లా, నాలాగా ఉండేవాళ్ళు 100లో ఉన్నారు, 100 మంది ఉంటారు జయ. ఏళ్ల తరబడి మనుషులు మార్చుకోరు. మారరు. మీరు రిలేషన్ మెయింటైన్ చేయటం, ఏదో చిన్న తేడా పాడా ఎవరికైనా వస్తాం, మా డబ్బులు తీసుకుంటున్నా సరే. మనం కూడా ఇప్పుడు ఆఫీసులో పనిచేస్తాం, మన వాళ్ళ పొరపాట్లు అవ్వవా? జరుగుతూనే ఉంటాయి కదా. మనం ఏదైనా హ్యూమిలియేటంగా మన బాసులు ప్రవర్తిస్తే మనకి ఎలా ఉంటుంది? అవును. ఓర్చుకోలేం కదా. అదే దాన్ని మన కింద వాళ్ళు కూడానమ్మా, మన ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా అంతే, హెల్ప్ చేసే వాళ్ళు కూడా అంతే. అవును. హెల్పర్లు వీళ్ళని చెడగొట్టుకోకండి. మంచి రిలేషన్ మెయింటైన్. ఎంతసేపు క్వశ్చన్ చేసి నిలదీస్తా, నేను చెడిగేస్తా అంటే చెలిగేస్తే ఏమీ లేదు, మీకు మీరు చెలరైపోవడమే మిగులుతుంది, అంతే. సహాయం లభించదు. మంచి ఆహారం మాత్రం తీసుకోండి. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు, పిల్లాడు పడుకున్నాడు 1 గంట నిద్రపోండి, అప్పుడు మనం ఫోన్ చూద్దాం అనుకోదు, పని చేసుకోవాలి. పిల్లాడు పడుకుంటే పరిగెట్టుకుంటూ పని చేసేసుకోవాలి. మళ్ళీ వాడు ఎవరైనా కాస్త వాడు ఆడుకుంటున్నాడు, ఆడుకునేటప్పుడు ఎవరైనా చూడడానికి ఏ భర్త కాసేపు ఉంటే 1 గంట నిద్రపోండి. చిన్న చిన్న నాప్స్ తీయటం అలవాటు చేసుకోవాలి. చిన్న నాప్ తీస్తే పవర్ నాప్ అంటాం. ఆటోమేటిక్గా మీరు దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు. ఇద్దరు చిన్నపిల్లలే, 5 ఏళ్ల పిల్లాడు 2 ఏళ్ల పిల్ల, లేదా ఇద్దరు 2 ఆడపిల్లలు మగ పిల్లలు, 5, 2. ఇప్పుడు టఫ్ టాస్క్ చేయ ఇది. అవును. తను గనుక ఉద్యోగం చేస్తూ ఉంటే టఫ్ టాస్క్. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చచ్చిపోతారమ్మా, సాయంత్రం అయ్యేసరికి నీరసం శక్తియుక్తులు వచ్చేసి- నశించిపోతాయి మొత్తం. అవును. ఎవరైనా వచ్చి ఈ పిల్లల్ని ఎత్తుకుని, నన్ను కూడా ఎత్తుకుని ఇంకో పక్కన వేళ్లాడేసుకుని ఉయ్యాలు ఉప్పితే బాగుండు అనిపించేస్తుంది. అవును. ఉంటుంది పాపం, మరి ఏం చేస్తారు? ఈ పిల్లలు, 2వ పిల్ల కూడా స్కూల్కి ఎక్కితే అప్పుడు ఇబ్బంది ఉండదు, తగ్గిపోతుంది, ఇంత సమస్య తగ్గుతుంది. కొద్ది టైమే ప్రెషర్ఫుల్గా ఉంటుంది. ఇది మేనేజ్ చేయగలిగే శక్తి ఆడవాళ్ళకి ఎక్కువ పెట్టాడమ్మా దేవుడు. అమ్మాయ, నేను మా స్త్రీని కాబట్టి నా వల్ల ఇవన్నీ అవుతాయని మిమ్మల్ని మీరు శభాష్ అనుకోవాలా? అనుకుంటూ ఉండండి. నేను కాబట్టి ఇవన్నీ చేస్తా. చేయగలం మనం. నా వల్ల కావట్లేదు అని గివప్ చేసేది, మీ వల్ల ఎప్పుడు కాలేదో చెప్తా దానికి కూడా. అప్పుడు పిల్లలు చక్కగా ఇద్దరిని చంకనేసుకుని అమ్మ వాళ్ళ ఇంటికో, అత్తయ్య ఇంటికో, మేనత్త ఇంటికో వెళ్ళిపోండి 2 రోజులు. హాయిగా వాళ్ళు ఆడుకుంటారు కొత్త ప్లేసుల్లో. నసిగితే నేను చెప్పలేనమ్మా, హాయిగా వాళ్ళు ఎవరైనా వండి పెడితే తినండి. అది ముందు ఆ పని తగ్గిద్ది కదా. ఆ పని తగ్గుతుంది, వండి పెడితే తినండి. దీనికోసం మీరేం చేయాలమ్మా? వాళ్ళతో సత్సంబంధాలు ఉండాలి. మెయింటైన్ చేయాలి. మన కజిన్స్, ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళండి. కాస్త అవుటింగ్ చేస్తే మీకు బాగుంటుంది. అవును. అవును. అవుటింగ్ చేశారంటే కొంచెం రిలాక్స్ అవుతారు. ప్రతి శనాదివారాలు ఎవరో ఒకళ్ళు ఇంటికి వెళ్ళిపోతా ఉంటే ఇంట్లో బోల్డ్ పనులు ఉంటాయి కదా. అవును. లేదా మీరు హైర్ చేయగలము అనుకుంటే శనాదివారాల్లో ఎవరైనా ఒక మనిషిని పెట్టుకోండి. మామూలు వారం అంతా పిల్లల్ని ప్లే స్టేషన్ వీటికి పెడతారుగా, ఏమంటారు, Day cares. డే కేర్లలో పెట్టేస్తారు. పనమ్మాయి లేదు. సాటర్డేవో సండేవో ఒక మనిషి ఇంటికి వచ్చి పై పనంతా చేసి ఇల్లంతా క్లీన్ చేసి పెట్టి అలా ఉన్న వాళ్ళని హైర్ చేయండి. దొరుకుతున్నారు, అట్లా దొరుకుతారు. అవునవును. ఏ ఊర్లో అయినా సరే ఒకరోజు మొత్తం పని, బట్టలన్నీ మెషిన్లు వేసేసి అన్నీ ఉతికి ఆరేసి పెట్టడం, తర్వాత ఇల్లు శుభ్రంగా తుడిచిపెట్టడం, పిల్లల పనులు చేయడం, ఏదైనా చిరుతిళ్ళు తయారు చేసుకోవటం. నెలలో 2 సార్లు చిరుతిళ్ళకి, సాయంకాలం పిల్లలకి బాక్సులు కావాలి, అవునవును. స్నాక్స్ కావాలి కదా. స్నాక్స్ కూడా ఎవరైనా వంట చేసే వాళ్ళు మీరు బయట నుంచి తేవద్దు, నా సలహా ఇది. బయట నుంచి తేకుండా ఎవరైనా వంట చేసి ఆవిడని ఇంటికి పిలిచి, ఇంత పెద్ద బాండి పెట్టించకుండా సుమారైన బాండి పెట్టించుకుని 15 రోజులకు సరిపడా స్నాక్స్ ఉంటాయిగా. మన నూనె, మన పిండి, మరి మన ఇంట్లో వస్తువు 15 డేస్ ఉంచుకోవచ్చు. చాలా డబ్బా టిఫిన్లు మనం ఉంచుకునే వాళ్ళం కదా. అవును. పండక్కి చేస్తే, సంక్రాంతి పండగ చేస్తే నెలాఖరు దాకా తింటాం. అంటే 15 రోజులు ఉన్నట్టే. అవును రమ్మగారు. పిల్లలకి కావాల్సిన స్నాక్స్ చేయించుకోండి, అప్పుడు మీకు పని తగ్గుతుంది. ఇలా ఆలోచించండి అమ్మా. ఇప్పుడు ఈ రోజున ఉద్యోగం అవసరం. అలాగే పసిపిల్లలు, చిన్న పిల్లలప్పుడు వాళ్ళకి అటెంటివ్ కేర్, చాలా అటెన్షన్ కావాలి, అవసరం. మీ ఆరోగ్యం ఇంకా అవసరం ఓకే కదా. 100%. ఈ అవసరాల కోసం మీరు ఎట్లా మేనేజ్ చేయగలరో ఈ ఇచ్చిన ప్లాన్ల ప్రకారం ఆలోచించుకోండి. సూపర్ అండి. ముందు అన్నిటితో పాటుగా మీరు ఆరోగ్యం గురించి కూడా చెప్పారండి. ఆరోగ్యం చాలా అవసరం అమ్మా, నాకు చాలా నచ్చింది రమ్మగారు ఈ టాపిక్. చాలా అవసరం. ఇందులో మళ్ళీ బ్యూటీ కేర్ ఒకటి ఇమిడి ఉంటుంది.
మనం రెగ్యులర్ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కాస్త ఐబ్రోస్ చేయించుకోవడం, కొంచెం ఫేషియల్ చేయించుకోవడం ఇలాంటివి ఉంటాయి అవును. కదా. ఇలాంటి వాటికి కూడా మీరు ఎవరైనా కజిన్ ఎవరైనా మేనేజ్ చేసుకుని ఇప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళు ఉన్నారు, ఓ 2 గంటలు పిల్లలు పడుకున్నప్పుడు అట్లా చేయించుకోవచ్చు. ఏది మిస్ చేయడానికి లేదు కదా. లేదుగా, అది అన్నిటిని సమస్య మనం అది. పట్టుకోవాలి. దీనికి చాలా ముఖ్యమైనదమ్మా, నేను ఎప్పుడు చెప్పేదే, మానవ సంబంధాల హ్యూమన్ రిలేషన్స్ మీరు ఎంత మెయింటైన్ చేస్తే మీరు అంత హాయిగా ఉంటారు. ఒక్కోసారి వాళ్ళని మీరు మొయ్యాల్సి వస్తారు, తప్పదా. అదొక పాయింట్. నువ్వు మోస్తేనే మోయబడతావమ్మా, నువ్వు ఇస్తేనే వస్తుంది. ఎప్పుడు కూడా నువ్వు ఇవ్వకుండా ఏది రాదు కదా. చెప్పు, అవును, పావులానో 10 పైసలనో ఇవ్వకుండా ఏమొస్తుంది నీకు? కరెక్ట్ రమ్ గారు. మొత్తం అంతా ఇంతేనా? ఇప్పుడు నువ్వు డబ్బు ఇవ్వవు ఇక్కడ, సర్వీస్, ప్రేమ, ఆపేక్ష, ఆప్యాయత, నేను నీకు ఉన్నాననే ఒక మోరల్ సపోర్ట్ నువ్వు వాళ్ళకి ఇస్తే వాళ్ళు నీకు ఇస్తారు. అప్పుడప్పుడు ఒక్కసారి ఏమవుతుందంటే మనం ఎంత ఇచ్చినా అవతల వాళ్ళు ఇవ్వని వాళ్ళు మన పాలు పడతారమ్మా. కాబట్టి ఇవ్వడం మానేద్దామని అనుకోకూడదు. నా పరిస్థితి ఇలా అయింది, నేను ఎంతో బాగా చూస్తే వాళ్ళు నాకేం చేయరు అమ్మగారు, 20 మెసేజ్లు అయినా వస్తాయి మనకి, అయినా సరే మానొద్దంట. అయినా సరే మానద్దమ్మా. మీరు ఎవరికి ఇచ్చారో వాళ్ళు మీకు చేయలేదు, వాళ్ళు అది మీ బాధ్యత అనుకుని వదిలేశారు, ఇంకోళ్ళకి ఇవ్వండి దాన్ని. వాళ్ళు ఉంచుంటారు. ఇవ్వడం అయితే మానకూడదు. నువ్వు ఇచ్చింది ఇవాళ నువ్వు చాలా ఇచ్చావు, వాళ్ళు ఏం చేయలేదు, పోనీ నీ పిల్లలకి హెల్ప్ వస్తుంది. అది వాళ్ళకి ఫ్రెండ్స్ ఎవరో దొరుకుతారు ఇచ్చేవాళ్ళు, వాళ్ళకే ఏ కజిన్సో దొరుకుతారు, చెప్పలేం కదా. అవునండి. కాబట్టి మా కజిన్ చిట్టుకుడూరులో మాకు దూర బంధువులు, కానీ మాకు ఇల్లు దగ్గరే. చిన్నప్పుడు ఎప్పుడు నాకు తనతో ఫ్రెండ్షిప్ లేదు, 5 ఏళ్ల వారుంది మా ఇద్దరికి, మా చిన్నక్కయ్య కంటే పెద్దది. ఇప్పుడు దాదాపుగా ఒక 25 ఏళ్ల నుంచి నాకు ఇంతమంది ఉన్నా నా కడుపులో కష్టం చెప్పుకోవడానికి తను కూడా ఉంది నాతో. మేమిద్దరం ఇప్పుడు తనకు పాప అందరు వెళ్ళిపోయారు, ఎవరు లేరు, అదొక్కతే ఉంది. కజిన్స్ వాళ్ళ అన్నదమ్ములు ఎవరు లేరు, తనకు నేనే ఉన్నాను. మా ఇద్దరికి అంత గ్యాప్ ఉన్నా మేము చిన్నప్పుడు కలిసి ఆడుకోలేదు. ఒకరికొకళ్ళ మోరల్ సపోర్ట్, ఏదైనా సమస్య ఉంటే చెప్పుకోవడానికి, సంతోషకరమైన వార్తలు పంచుకోవడానికి. ఇప్పుడు ఎలా ఇదైంది మరి, మేమేం ఒకళ్ళకి వెళ్ళి ఒకళ్ళు తినేది పెట్టేది ఏమి ఉండదు, కలిసి ఎప్పుడైనా షాపింగ్కి వెళ్తూ ఉంటాం అంతే. ఇది వరకు బాగా ఎక్కువగా వెళ్ళేవాళ్ళం, నేను బిజీ అయ్యాక కొంచెం తగ్గినా ఓకే, ఫంక్షన్లకు తప్పకుండా కలుస్తాం. పిలవాల్సిన వ్యక్తుల్లో తను ఉంటుంది ఎప్పుడు. హ్యూమన్ రిలేషన్, ఎందుకంటే తను నాతో మెయింటైన్ చేసింది, తను నాతో మెయింటైన్ చేసిన విధానమే అది, నేను మెయింటైన్ అవుతూనే ఉంటాం. అది మనం చెప్పలేం కదా. నువ్వు ఇది చేయగలిగావా 100%, ఎక్కడో ఒక చోట నుంచి ఏదో విధమైన సహాయం గ్యారంటీగా లభిస్తుంది, అంతే. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.